కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు డోర్ టు డోర్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అధికారికంగా ప్రారంభించారు. 1వ డివిజన్లో బత్తిన నగర్ ప్రాంతంలో డివిజన్ ఇన్ఛార్జ్ కడలి రామకృష్ణ పర్యవేక్షణలో ఇంటింటికి పర్యటించారు. ఈ కార్యక్రమాన్ని కూటమి నాయకులు గన్ని కృష్ణ, ఎర్ర వేణుగోపాలరాయుడు, మజ్జి రాంబాబు, వై శ్రీను, ఉప్పులూరి జానకిరామయ్య, కోసూరి చండీప్రియ, కప్పల వెలుగు కుమారి తదితరులతో కలిసి ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొని వినతి పత్రాలను స్వీకరిస్తూ వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో రాష్ట్రాన్ని విధ్వంసం నుంచి వికాసం వైపు, సంక్షోభం నుంచి స్వర్ణాంధ్ర వైపు నడిపిస్తోందన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి పూర్తిగా దెబ్బతిని భారీ అప్పులతో రాష్ట్రం సంక్షోభంలో పడిందని, ప్రజలే ఆ ప్రభుత్వాన్ని తిరస్కరించి కూటమికి అవకాశం కల్పించారని పేర్కొన్నారు. ప్రతి రంగంలోనూ ప్రజలకు ఉపయోగపడే విధంగా పరిపాలన సాగుతోందన్నారు. ఇప్పటి వరకు సిటీ నియోజకవర్గానికి 300 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేశామన్నారు. కూటమి నాయకులు చింతపల్లి నాని, జువ్వాది మురళీకృష్ణ, దాస్యం ప్రసాద్, చింతా జోగినాయుడు, అప్సరి తదితరులు పాల్గొన్నారు. మన వార్డులో మన ఆదిరెడ్డి అనే కార్యక్రమంతో ఇప్పటికే ప్రజల్లోకి వెళ్ళున్నాం. సుమారు 28 వార్డులు చేస్తున్నాం. ప్రధానమైన సమస్య నేను గమనించింది ఏంటంటే హౌసింగ్ కూడా మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారితో ఏదైతే మా ఎంపీలు ఎమ్మెల్యేలు సమావేశం నిర్వహించుకున్నామో ఆమోదం తెలిపారు. పల్లకడియం కానవరం ఏదైతే ఉందో 11,000 మంది లబ్ధిదారులు ఉన్నారో 11,000 మంది లబ్ధిదారులకి కూడా అతి దగ్గరలో సెంటి భూమి కూటమి ప్రభుత్వం ఇస్తూ ఉందన్నది వాళ్ళందరికీ కూడా శుభవార్త తెలియజేస్తూ ఉన్నాం. బూరుపూడి సమస్య ఉంది. ఆ బూరుపూడి దగ్గర ఏదైతే భూమి ఉందో దానికి న్యాయపరమైన సమస్యలు ఉన్నాయి. సాంకేతికంగా కూడా నివాసయోగం కాదు. వాటికి ప్రత్యామ్నాయంగా మరొక భూమి తీసుకోమని ముఖ్యమంత్రి గారు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్పారు. తీసుకుంటాం, వాళ్ళకి కూడా ఇస్తాం. ఆ రెండే నాకు ప్రధానంగా కనబడ్డాయి. కానవరం పల్లకడియం ఇస్తున్నాం, బూరుపూడి దగ్గర ప్రత్యామ్నాయం చూపిస్తాం. పెన్షన్స్ ఆగస్టు నెలలో మొన్ననే గౌరవ ఐటీ విద్యాశాఖ మంత్రి గారు కూడా రావడం జరిగింది. ఏదో మాటల్లోనే ఆయన కూడా చెప్పడం జరిగింది. క్యాబినెట్లోని మేము చర్చించుకున్నాం. అతి దగ్గరలో ఆగస్టు నెలలో అర్హత కలిగిన వారందరికీ కూడా కొత్త పెన్షన్స్ ఇవ్వాలన్న ఆలోచన. దీంతోపాటు మౌలిక వసతులు, ఈ నగరం ఆరోగ్యకరంగా ఉండాలి అని అంటే డ్రైనేజ్ వ్యవస్థ బాగుండాలి. ఎప్పుడో తెలుగుదేశం హయాంలో తెలుగుదేశం కార్పొరేషన్ మేయర్లు ఉన్నప్పుడు జరుగుతున్న అభివృద్ధే తప్ప అవగాహన లేకుండా గత 5 సంవత్సరాలు ఏ విధమైన డ్రైనేజ్ వ్యవస్థను కూడా ప్రక్షాళన చేయలేదు. ఇప్పుడు సుమారు ఈ 2 సంవత్సరాల్లోనే 300 కోట్లతోటి రోడ్స్ డ్రైన్స్ని అభివృద్ధి చేయడమే కాదు, పుష్కరాలకి కేవలం 140 కోట్లు డ్రైనేజ్ ప్రక్షాళన చేయడానికే పెట్టడం జరిగింది డ్రైనేజ్ వ్యవస్థని. ఈ 140 కోట్లతోటి ప్రతి డ్రైనేజ్ని సరిచేస్తాం, రోడ్స్ వేస్తున్నాం. రాజమండ్రి చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 150 ట్రాన్స్ఫార్మర్లు అక్కడే కనబడతా ఉంది. కొత్త ట్రాన్స్ఫార్మర్ అది కూటమి వచ్చిన తర్వాత వేసుకున్నాం. అలాంటి 150 ట్రాన్స్ఫార్మర్లు ఈరోజు నగరంలో పెట్టాం. అయినా కూడా ఈ నగరానికి ఇంకా అవసరం ఉంది, ఇంకా ట్రిప్ అవుతూ ఉంది. దీన్ని గమనించే వచ్చే 30 సంవత్సరాలు ప్రజల యొక్క అవసరాలని, కరెంట్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని, కన్జంప్షన్ ఒక అవసరాలను దృష్టిలో పెట్టుకొని 5 సబ్స్టేషన్స్కి ల్యాండ్స్ ఎలకేషన్ అయిపోయింది. అవి టెండర్లో ఉన్నాయి. అతి దగ్గరలో 5 సబ్స్టేషన్స్ పనులు కూడా పూర్తి చేస్తే ఇంకా ఎండాకాలంలో ట్రిప్ అయ్యే అవకాశమే ఉండదు. ఇవన్నీ కూడా ఎందుకు చేయగలుగుతున్నాం అంటే అవగాహన కలిగిన ప్రభుత్వాలు, అవగాహన కలిగిన నాయకత్వం, చిత్తశుద్ధి కలిగిన నాయకత్వం ఉంది కాబట్టి ప్రతిదీ చేస్తున్నాం. ఇప్పుడు ఒక పక్కన మన వార్డులో మన ఆదిరెడ్డి ద్వారా మాకు ఇప్పటికే చాలా అవగాహన కలిగి ఉంది. ఇప్పుడు ఈ డోర్ టు డోర్ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వెళ్తాం. సుమారు 89,000 ఇల్లులు ఉన్నాయి ఈ నియోజకవర్గంలో. ప్రతి ఇంటికి వెళ్తాం. రాష్ట్రం నుంచి ఏదైతే రాష్ట్ర నలుమూలన అంటే రాష్ట్ర పరంగా చేసిన పాంప్లెట్ ఒకటి, ఈ నియోజకవర్గంలో 2 సంవత్సరాలు మేము చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, సిఎస్ఆర్ నిధులు కానీ విద్యా వైద్యానికి ఇచ్చిన ప్రాధాన్యతను కలిగిన పాంప్లెట్ ఒకటి ఇచ్చి ప్రజలకు అవగాహన కల్పించి 5 సంవత్సరాలు మాట వస్తే వైసీపీ వాళ్ళు అంటారు, ఆ గొడ్డలి పార్టీ అంటుంది వెన్నుపోటు అండి. ఏది వెన్నుపోటు అంటే తల్లికి చెల్లికి చేసింది వెన్నుపోటు. విపరీతమైన పన్నులు వేసి ప్రజలపైన భారాలు మోపింది వెన్నుపోటు. వాళ్ళ ఈరోజు మాట్లాడేది